సో సైనైడ్ పాయిజనింగ్ అనేది వెరీ డేంజరస్ అండి. దీంట్లో డెత్ అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో జరిగిపోతుంది. వెరీ ర్యాపిడ్గా అవుతుంది. సో ఈ సైనైడ్ అనేది మన గ్యాస్ ఫామ్లో ఉండవచ్చు, లేదా మనకు సాల్ట్స్ ఫామ్లో కూడా ఉండవచ్చు. ఇది మన బాడీలో ఐదర్ నోస్ ద్వారా ఇన్హలేషన్ రూట్లో అబ్జర్వ్ కావచ్చు, లేకపోతే స్కిన్ ద్వారా మరియు గట్ ద్వారా కూడా అబ్జర్వ్ కావచ్చు. సో దీనివల్ల మనకి ఫ్యూచర్ క్లినికల్ సిమ్టమ్స్ ఏముంటాయంటే మైల్డ్ పాయిజనింగ్ అయితే మనకు కన్ఫ్యూజన్ ఇలాంటివి ఉండవచ్చు, మోడరేట్ అయితే కోమా ఉండవచ్చు, సివియర్ అయితే మనకు కార్డియాక్ అరెస్ట్, డెత్ అవుతుంది. సో బ్రెయిన్, హార్ట్ అనేది ఆక్సిజన్ అనేది తీసుకోలేదు. సో దానివల్ల మనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా ఏమవుతుందంటే హిస్టోటాక్సిక్ అనీమియా అంటాము. అంటే సెల్స్ అనేది ఆక్సిజన్ని తీసుకోలేవు. బ్లడ్లో ఆక్సిజన్ ఉంటుంది, కాకపోతే టిష్యూస్ అనేది ఆక్సిజన్ తీసుకోలేవు. దీన్ని మనం హిస్టోటాక్సిక్ అనీమియా అంటాము.